కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే అభివృద్ధి సాధ్యమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కేంద్రం తరపున రాష్ట్రానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించే బాధ్యత తాను తీసుకుంటానని చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యాయని ఇకపై రాజకీయ విమర్శలు ఆరోపణలు మానుకుని అభివృద్ధిపై ఫోకస్ చేయాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు బండి సంజయ్. కేంద్ర ప్రభుత్వం విద్య, వైద్యం, రవాణా, జాతీయ రహదారులు, రైల్వే శాఖలతో పాటు సంక్షేమ రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు బండి. దాని బాధ్యతాయుతంగా తీసుకున్నా తప్పకుండా ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు అండగా ఉంటా. సిరిసిల్ల మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, మండలాల అభివృద్ధి కానీ, ఈ జిల్లాకు సంబంధించి కానీ తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇద్దరు సమన్వయంతో అందరి శాసనసభ్యులు కానీ అన్ని పార్టీ నాయకుల యొక్క సమన్వయంతో మనందరం కలిసిమెలిసి మన అభివృద్ధి విషయంలో ముందుకు వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుంది. పేరు ప్రఖ్యాత కోసం బండి సంజయ్ స్కీమ్ తీసుకొచ్చిండు. దీన్ని వ్యతిరేకించాలని చెప్పి ఇంకో నాయకుడు అంటే అంతకన్నా పొరపాటు, అంతకన్నా మూర్ఖంతో ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఇంకా ఎప్పుడు ఎక్కువ అభివృద్ధి జరగాల్సి ఉంటే ఆ స్థాయిలో మనం చేసుకోలేకపోయింది. ఎందుకంటే రాజకీయాల మధ్య పడి రాజకీయ విమర్శలకు పరిమితమై ఒకరు సహకరించే ఆలోచన లేకపోవడం వలన ఇవాళ అభివృద్ధి కుంటుపడే విషయం వాస్తవం. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ పార్టీ ఆ పార్టీ ఎన్నికల వరకు మాత్రమే రాజకీయం. నా ఎన్నికల సందర్భంగా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేశారు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త నాయకులకు సపోర్ట్ చేశారు. దాన్ని ఏమనలేదు. కాబట్టి నేను ఇక్కడ రాజకీయాలు గురించి ఎప్పుడు తక్కువ మాట్లాడతాను. విమర్శలకు విమర్శలు ప్రతిపక్షాలు తక్కువ సమయం ఇస్తున్నాడు. కేవలం ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రి అయిన కాబట్టి అందరి మధ్యలో పరిచయాలు ఏర్పడతాయి. కాబట్టి అందరు నిరంతరం కలుసుకునే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని పార్టీల నాయకులకు అందరు నాయకులను నేను విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ తిట్టుకోవడం పనిచేద్దాం, అందరం కలిసి అభివృద్ధి ఎజెండాగా ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా సహకారం ఉన్నప్పుడు కూడా నిబంధనలు లోబడి ఆ విధంగా కేంద్రం నుంచి సహకారం తీసుకునే బాధ్యత నాది. దాని బాధ్యతగా